హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి అసలు మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో గాయస్ మీకోసం ఈ వీడియో అనమాట. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ మాత్రం చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ ఏ మాత్రం మీకు వీడియో నచ్చింది అనిపించిన ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఏంటంటే, మీరు ఎలాంటి అమ్మాయినైనా సరే మీకు ఫిదా అయిపోవాలి అన్న, అండ్ మీకు నచ్చినట్టు ఉండాలి అన్న, అండ్ మీ లవ్ యాక్సెప్ట్ చేయాలి అన్న, అండ్ మీతో రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అన్నా కూడాను మీకు కొన్ని మ్యాజికల్ విషయాలు తెలిసి ఉండాలి అనమాట. అవేంటి అనేది నేను చాలా ఎగ్జైట్గా చెప్తున్నాను. మీరు అదే ఎగ్జైట్మెంట్ ఫాలో అవుతూ వినండి. నేను చెప్పిన విధంగా కనుక మీరు బిహేవ్ చేసినట్లయితే శ్రీ వరాహీదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వాట్సాప్ ద్వారా పంపి మీ యొక్క పేరు, ఫోటో, హస్తరేఖలు చూసి సమస్యకు పరిష్కారం చెప్తారు. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా గ్రహదోషాలు, అలాగే స్త్రీ పురుష వశీకరణ చేయబడును. శ్రీ గురుస్వామి గారు వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9247772034. నీకు వాళ్ళు సరెండర్ అయిపోవాల్సిందే అనమాట. అంటే నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క వర్డ్ ఎలా ఉండాలి అంటే అవతల వాళ్ళకి చెక్కించాలి అనమాట. బట్ ఆ వర్డ్స్ ఏంటి అవన్నీ 1 by 1 చెప్తాను. కాకపోతే ఇది ప్రతి ఒక్కరికి రాదు. ఎగ్జాక్ట్లీ చాలామంది గాయస్ మీకు ఉంటుంది, నచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేసేసుకోవాలి, వాళ్ళకి మనం నచ్చేలా ఉండాలి, ఎంతమందిలో ఉన్న మనం స్పెషల్ అవ్వాలి అని చాలామంది అబ్బాయిలకు ఉంటుంది. బట్ మాట్లాడటం అనేది అదొక ఆర్ట్ అనమాట. ఎగ్జాక్ట్లీ అందరికీ రాదు, బట్ కొంతమందికి చాలా అవలీలుగా వచ్చేస్తుంది, న్యాచురల్గా అనమాట. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, అంత బాగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి, ఇంకా వినాలి, ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అని కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అనమాట. బట్ ఆ టాలెంట్ అందరికీ లేకపోయినా కూడాను, బట్ కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు మీకు ఓకే చెప్పేస్తారనమాట. బట్ అవేంటి అంటే, ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీరు మాట్లాడేటప్పుడు ప్లాన్ చేసుకొని మాట్లాడమాకండి. అంటే నేను ఖచ్చితంగా ఈ లైన్ యూజ్ చేయాలి, నేను ఇలాగే మాట్లాడాలి, నేను ఇలాగే వెళ్ళాలి, ఇలా వద్దు. సో అవి ఏదైనా కనుక ప్రాసెస్ అనేది న్యాచురల్గా జరిగిపోవాలి అనమాట. అంతేకాని అంటే ఇంకొకరు ఎలా బిహేవ్ చేస్తుంటారంటే, ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ రిలేషన్షిప్ వర్కౌట్ అయింది అనుకోండి, సో వాడిలాగా నేను కూడా ఫాలో అయితే ఎగ్జాక్ట్లీ నాకు కూడా వర్కౌట్ అయిపోతుందేమో, మనం కూడా అదే ట్రై చేద్దాం అని అనుకుంటారు. బట్ నో ఛాన్స్ అనమాట. సో అది ఆ అమ్మాయి వే ఆఫ్ థింకింగ్కి దగ్గరగా ఉంటే ఆ అమ్మాయి అబ్బాయికి కనెక్ట్ అవుతుంది. బట్ నీ మెంటాలిటీ వేరు, అలాగే నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయి మెంటాలిటీ ఏంటనేది నీకు అసలు ఏమాత్రమో తెలియదు. సో కాబట్టి ఎవరిని వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఫాలో అయిపోదాము, అలా బిహేవ్ చేద్దాం, ఇలా మాట్లాడేసేద్దాం అని మాత్రం అనుకోవద్దు. అసలు ఏమాత్రం వర్కౌట్ ఆ టైంలో మీకు అవ్వకపోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ యాక్షన్ వద్దు. చాలా మంది ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు గర్ల్స్ ముందు. ఎగ్జాక్ట్లీ ఓవర్ యాక్టింగ్కి పడిన అమ్మాయి జీవితాంతం మీతో తోడు ఉండదు. సో అది కొద్ది రోజులు మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నంత వరకు ఏదో అలా ఉంటారు, ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఓవర్ యాక్టింగ్తో ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని మాత్రం అనుకోవద్దు. మీరు ఈగో యాటిట్యూడ్స్ ఏమన్నా మీకు ఉంటే అవి తోలేసేయండి, పక్కకు తోలేసేయండి, ఎందుకంటే అవి వర్కౌట్ అవ్వదు. సో ఎందుకంటే ఈగో యాటిట్యూడ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ రిలేషన్షిప్ నిలబడదు. ఎందుకంటే ఒక గొడవ స్టార్ట్ అయినప్పుడు కూడాను ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు ఇంకొక మాట అలా రైస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈగో యాటిట్యూడ్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో అబ్బాయికి ఉన్నా కూడాను అమ్మాయికి ఉన్నా కూడాను ఆ రిలేషన్షిప్ అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఈగోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు బై సపోజ్ ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నారు అనుకోండి, మీరు అది తీసుకోలేరు, మళ్ళీ వెంటనే మీరు ఇంకొక మాట అనేస్తారు, వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళు ఇంకొక మాట అనేస్తారు, ఇలా రేజ్ అయిపోతుంది, రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఈగో యాటిట్యూడ్స్ మీరు రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఐ థింక్ అవి పక్కన పడేసేయండి, అవి ఉండకూడదు. ఇంకా న్యాచురల్గా మాట్లాడటానికి ట్రై చేయండి. మీరు ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అలానే మాట్లాడేసేయండి. కాకపోతే ఏంటంటే బోరింగ్గా ఉండకూడదు మనం మాట్లాడే మాట అనేది. ఎందుకంటే ఇంక వెళ్ళిపోతే బాగుండు ఇక్కడ నుంచి, ఏంటి చెత్త వాగుడు ఇదంతా అని అనిపించకూడదు. ఎగ్జాక్ట్లీ నార్మల్గా న్యాచురల్గా ఇంట్రెస్టింగ్గా మాట్లాడండి. సో ఒక వర్డ్ మాట్లాడినా కూడాను కొంచెం వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉండేలాగా, ఓకే అవునా అంటే ఇంకా ఏదో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉండేలాగా కొంచెం మాట్లాడటానికి అయితే ట్రై చేయండి. అండ్ ఏదేదో మాట్లాడేసాం, ఏదేదో అయిపోయింది అన్నట్టు అస్సలు వద్దనమాట. గర్ల్ ఫ్రెండ్స్కి కొంచెం కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండండి. ఐ థింక్ నీ టాకింగ్ బాగుంటుంది, నీ హెయిర్ స్టైల్ బాగుంటుంది, నీ ఐస్ బాగుంటాయి, నీ లిప్స్ బాగుంటాయి, సంథింగ్ ఏదో ఒకటి కొంచెం కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండండి. కాంప్లిమెంట్స్కి అమ్మాయిలు ఖచ్చితంగా ఫిదా అవుతారు అనమాట.
అనమాట. ఎగ్జాక్ట్లీ అది. కాకపోతే నీ కాంప్లిమెంట్ జెన్యూన్గా ఉండేలాగా ట్రై చేయండి. అంటే ఒక ఫేక్ కాంప్లిమెంట్ లాగా ఇవ్వద్దు. అది అమ్మాయిలు పసిగట్టేస్తారు అనమాట. ఆ సిచ్యువేషన్లో మీరు నిజంగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారా లేకపోతే వేరే థాట్తో కాంప్లిమెంట్స్ ఇస్తున్నారా అనేది క్లియర్గా అర్థమైపోతుంది గర్ల్స్కి. సో కాబట్టి జాగ్రత్తగా దీన్ని డీల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు కూడా మీ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లోకి వచ్చే పార్ట్నర్తో ఐ థింక్ క్లోజ్ అవుతున్న కొద్దీ ఎలా ఉంటుంది అంటే ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఆ ఎగ్జైట్మెంట్ని ఏమాత్రం డిస్కరేజ్ చేయకుండా ఫ్యూచర్లో మనం ఇలా ఉండాలి అనుకుంటున్నాను, ఇలా చేస్తే బాగుంటుంది కదా, సో నీ ప్లాన్స్ ఏంటి, నీకేమనిపిస్తుంది, సో ఇలాంటి వాళ్ళ డెసిషన్ తీసుకోవటం, మీరు రిప్లై చేయటము, వాళ్ళ ఇష్టానికి మీరు అనుగుణంగా బిహేవ్ చేయటం అనమాట. సో అలాగే వాళ్ళ ఫ్రీడమ్ ఇస్తూనే సో నీకు నచ్చినట్టుగా నువ్వు ఇలా ఉండు, ఇలా చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ కొంచెం డిస్కస్ చేస్తూ ఉన్నట్లయితే ఐ థింక్ ఎలా చెప్పాలి అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి ఒక హోప్ వస్తుంది అనమాట. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ ఉంది లైఫ్ పైన, మీరు తనతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు అనేది ఒక అమ్మాయి థాట్ వచ్చిందంటే మాత్రం డెఫినెట్లీ మీకు చాలా క్లోజ్ అయిపోతారనమాట. ఇక ఆ తర్వాత అన్నిటితో పాటుగా అప్పుడప్పుడు కొంచెం ఫన్నీగా ఉండండి, అట్ ద సేమ్ టైం కొంచెం రొమాంటిక్గా కూడా ఉండండి. మీరు అందరూ అనుకోవచ్చు స్టార్టింగ్లో రొమాన్స్ అంటే ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్లో రొమాన్స్ అంటే మీరు రొమాన్స్ చేయండి అని కాదు ఇక్కడ మీనింగ్, రొమాంటిక్గా ఉండండి అని చెప్తున్నాను అనమాట. అంటే వాళ్ళు కొంచెం మీరు దగ్గరగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆ ఫీల్ అనేది ఉండేలాగా మెయింటైన్ చేయండి. అండ్ అప్పుడప్పుడు కొంచెం జోక్స్ వేయటం, వాళ్ళని కొంచెం స్మైల్ చేసేలాగా బిహేవ్ చేయటం కావచ్చు, ఇలా ఇంట్రెస్టింగ్గా మీ టాకింగ్ అనేది డెఫినెట్లీ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు సరౌండర్ అవుతారు అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈరోజు డే నీకు ఎలా ఉంది జస్ట్ అడగండి మీ గర్ల్ ఫ్రెండ్ని, ఈరోజు నువ్వు బయటకు వెళ్ళావు కదా, సో ఏం చేసావు, సో ఏంటి స్పెషల్ ఈరోజు ఇంట్లో, సో ఇట్లాంటివన్నీ కొంచెం అడుగుతూ ఉండటం వల్ల మేబీ ఆఫీస్కి వెళ్తే ఏంటి ఈరోజు స్పెషల్, ఆఫీస్లో ఏంటి, వర్క్ ఎలా ఉంది, నీకు అంతా ఓకేనా, ఇలాంటివి డిస్కస్ చేయడం వల్ల కూడాను వాళ్ళకి కమ్యూనికేషన్ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఫర్దర్గా మాట్లాడాలి, ఇంకేం మాట్లాడాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది, వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు నాకు డే ఇలా ఉంది, అలా గడిచింది, అండ్ ఇది అది అని ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా ఏంటంటే మనం మాట్లాడే మాటల్ని కొంచెం పెంచుకోవచ్చు అనమాట. టైం కొంచెం కేటాయించుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ ఇలాంటివి కొన్ని ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఎమోషనల్గా అవుతున్నప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ అయితే ఇవ్వండి. అంటే మీరేమి వాళ్ళకేమి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చేయాలనో లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెట్టాలనే ఉద్దేశం కాదు. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో సపోర్ట్ చాలా అవసరం అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఫీల్ అయిపోతున్నారో ఏడుస్తున్నారో అలాంటి సిచ్యువేషన్లో మీ ఓదార్పు ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చడానికి ట్రై చేయండి. అండ్ చెప్పండి, వాళ్ళు ఫ్రీగా మీతో మాట్లాడగలిగే ఛాన్స్ అయితే మీరు కల్పించండి. ఐ థింక్ వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు ఎలాంటి మీతో అంత క్లోజ్నెస్ లేదు కదా, అంత చెప్పుకోవాల్సిన పని ఏముందిలే అని చెప్పేసి అంటే లోపలే పెట్టేసుకొని బాధపడిపోతూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్లీ మీరు ప్రతిదీ మీతో షేర్ చేసుకున్న ఫ్రీడమ్ మీరు ఎప్పుడైతే ఆ ఫెసిలిటీ మీరు ఇస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ప్రతిదీ మీతో చెప్పేసుకుంటారు అనమాట. అంటే ఏమైంది ఏంటి, నేను ఉన్నాను కదా, ఎందుకు వరీ అవుతున్నాను, నేను చూసుకుంటాను, జస్ట్ ఇలాంటి ఒక చిన్న చిన్న వర్డ్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళకి చాలా ధైర్యాన్ని తీసుకొస్తాయి అనమాట. సో ఈ విధంగా కూడా మీరు మీ బిహేవియర్ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు 100% మీకు క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ లాజికల్గా ఆలోచిస్తే వర్కౌట్ అవుతుంది. మీరు ఎవరైనా సరే మీరు నచ్చిన అమ్మాయితోనూ అండ్ మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు మీకు దగ్గరైపోవాలి అన్నా సరౌండర్ అవ్వాలి అన్నా అండ్ ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే వర్కౌట్ అవుతాయి. డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. అండ్ థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను.